గ్రేటర్ హైదరాబాద్లో మీకు ఇల్లుందా? సొంత ప్లాట్లో నివసిస్తున్నామన్న భరోసాతో ఉన్నారా? ఓపెన్ ప్లాట్ను చూసుకుని తెగ మురిసిపోతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ ఆస్తి ఇప్పుడు మీ పేరు మీద ఉండకపోవచ్చు, నిషేధిత జాబితాలోకి చేరిపోవచ్చు, మీ అపార్ట్మెంట్ మొత్తం సర్కారు ఖాతాలోకి వెళ్ళి ఉండవచ్చు. అవును, ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న గందరగోళం ఇదే. ఏ ఇల్లు అసలైన యజమాని పేరు మీద ఉందో, ఏ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందో, ఏ ఆస్తి నిషేధిత జాబితాలో చేరిందో తెలియట్లేదు మరి. గ్రేటర్ హైదరాబాద్లో 70 నుంచి 80 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. ప్రజల కష్టార్జితంతో పక్కా అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తులను రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా 22A1Dలోని యుఎల్సి జీ సర్కారీ పేరిట ఇచ్చారని చెబుతున్నారు. మరికొన్ని నిర్మాణాలను 22A1A, బీసీలోనూ చేర్చినట్టు సమాచారం. దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇల్లో, స్థలమో, ఫ్లాటో అమ్ముకుందామంటే కొనేవారికి రిజిస్ట్రేషన్ కావడం లేదు. కనీసం లీజ్ డీడ్ చేద్దామన్న అవకాశం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. నలభై నుంచి 50 ఏళ్ల కిందట స్థలాలు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి వెంచర్లు, సొసైటీల ద్వారా నిర్మించుకున్న ఇళ్లు ఇప్పుడు నిషేధిత జాబితాలో దర్శనమిస్తున్నాయి. దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన సొసైటీలను ప్రొబేషనరీ జాబితాలో చేర్చడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సనత్ నగర్ ఇండస్ట్రియల్ జోన్ను గతంలో రెసిడెన్షియల్ జోన్గా మార్చారు. ఇప్పుడు ఆ ప్రాంతంలోని ఫతేనగర్ రెవెన్యూ పరిధి ప్రాంతాన్ని నిషేధిత జాబితాలోకి చేర్చారు. 17 ఏళ్ల కిందట నిర్మించిన జనప్రియ అపార్ట్మెంట్, 12 ఏళ్ల కిందట నిర్మించిన కల్పతరు, 4 ఏళ్ల కిందట పూర్తి చేసిన అవంతి కల్పతరు రెసిడెన్సీ, 5 ఏళ్ల కిందట నిర్మించిన బ్రిగేడ్ సిటాడెల్, 12 ఏళ్ల కిందట పూర్తి చేసిన వాసవి అపార్ట్మెంట్లతో పాటు పరిసరాల్లోని వందలాది ఇళ్లు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. ఇక్కడ 5,000కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారంతా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయి అవస్థలు పడుతున్నారు. యూసఫ్గూడ విలేజ్ పరిధి కళ్యాణ్ నగర్ హౌసింగ్ సొసైటీ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, ఎమ్మెల్యే కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని వందలాది ఇళ్లను ఇదే తరహాలో 22A1Dలో చేర్చారట. ఆయా ప్రాంతాల్లో ఉండేవారు అత్యవసర నిమిత్తం ఇళ్లను అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే ఈ విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు బయటపడనివి ఇవి. సిటీలో ఇంకా ఎన్ని వేల ఇళ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న ప్రాపర్టీ, తమ కష్టార్జితంతో కట్టుకున్న కలల సౌధం, ఉద్యోగాలు చేసుకుని లోన్లు తీసుకుని కొనుక్కున్న ఫ్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని పత్రాలు, అనుమతులు ఉన్న తమ ఆస్తులు ప్రొటేషనరీ, జీ సర్కారీ జాబితాలోకి ఎలా వెళ్తాయని ప్రశ్నిస్తున్నారు. ప్లాట్లు, ఇళ్లు అమ్ముకుందామన్నా, ఎవరికైనా లీజుకు ఇద్దామన్నా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ను ప్రశ్నిస్తే మీ ఇల్లు ఉన్న ప్రాంతం నిషేధిత జాబితాలో ఉందని, రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉండదని బదులిస్తున్నారు. అదేమిటని అడిగితే తమకేమీ తెలియదని, తమ పరిధిలో లేదని, కలెక్టర్ పరిధిలో ఉన్నదంటూ సమాధానమిస్తున్నారట. దీంతో బాధితులు కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. ప్రజావాణిలో వందలాదిగా ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని పరిష్కరించాల్సిన కలెక్టరేట్ అధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడం వరకే పరిమితమవుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా